వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా రోడ్ల పరిస్థితి భయానకంగా ఉంది. బొబ్బిలి లచ్చయ్యపేట నుంచి రాయగడ వరకు కోనేరు చెక్ పోస్ట్ వరకు గోతులు మయంగా ఏర్పడి ప్రజలు రోడ్డు మీదకు రావడంలో భయపడుతున్నారు. మధ్యలో 4 బ్రిడ్జీలు 3 ఫ్లైఓవర్లు ఉన్నా మరమ్మతులు చేయడం లేదు. అధికారులు ప్రతినిధులు ఏసీ కార్లలో తిరుగుతూ సమస్యలను పట్టించుకోకపోవడం ప్రజలకు ఆవేదన కలిగిస్తోంది. ఎలక్షన్ సమయంలో కేవలం మాటలు మాత్రమే, రోడ్ల పనులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల జిల్లాలో తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి వినతి పత్రం అందజేశారు. తరువాత విలేకరుల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని కోన రఘుపతి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల అధ్యక్షుడు చల్లా రామయ్య, పలు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మరి దివ్యాంగుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళనని గ్రహించి ఈ ప్రభుత్వం ఏదైతే ఓట్ల కోసం ఆశ పెట్టి 6,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 6 లక్షల మంది దివ్యాంగులు ఉంటే దాంట్లో 1,00,000 మంది పైగా ఈరోజు వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక గందరగోళంలోకి నెట్టేశారు. ఆ పెన్షన్ తప్పించి ఇంకొక ఆధారం లేనటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ పాటలు చూస్తే నిజంగా చాలా బాధ వేస్తుంది. 100% పుట్టుకతోనే వైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి కూడా నోటీస్ వచ్చిందనంటే ఏదో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఒక ఆయన వైసీపీ ప్రభుత్వంలో 1,00,000 మందికి పైగా దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారని. ఏ రకంగా చెప్తా నువ్వు 1,00,000 మందికి ఇచ్చావు, నీ దగ్గర ఏముందని మాట్లాడుతున్నారు, వేగ్గా మాట్లాడటం తప్పించి మరి ఆ రోజు ఇచ్చినటువంటి అధికారులు తప్పుడు వాళ్ళ ఏ బేసిస్ మీద ఇచ్చారు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు అనేది ముందర మీరు పరీక్ష చేసుకోవాలి కదా. ఆ రోజు ఇచ్చినటువంటి విధి విధానాల ప్రకారం ప్రభుత్వం సదరన్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినప్పుడు ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో A1 కన్వెన్షన్ హాలులో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్మన్ గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, అశోక్ రెడ్డి, నరసింహారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, 20 సూత్రాల అమలు చైర్మన్ దినకర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నేతలు రియాజ్ ను ఆప్తుడు, మంచి వ్యక్తి అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో పదవి రావడం సంతోషంగా ఉందని, రియాజ్ కు సహకారం ఎప్పుడు ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్
మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టము 2016 ద్వారా నిర్మితమైన ఒంగోలు పట్టణాభివృద్ధి సంస్థకు అధ్యక్షునిగా అన్నగారు మా సోదరులు మాగుంట సుబ్బరామరెడ్డి గారితో కూడా చిన్నప్పుడు అప్పుడు ఎక్కువగా తిరిగే వ్యక్తి. ఆ తర్వాత మా కుటుంబంతో ఎప్పుడు కూడా పార్కమ్మ గారితో నాతో కూడా ఎంతో సన్నిహితంగా ఉండి ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి అదువు అంటే నమ్మకమైన ఒక బంటుగా ఎప్పుడు కూడా చిరంజీవి వారితో కూడా అభిమానం కూడా పెంచుకొని ఆ తర్వాత పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఆయన ఒక ప్రథమ అభిమానిగా కూడా ఒంగోలు పట్టణంలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంకా కూడా గుర్తున్నాయి. ఆ తర్వాత వాడు రాజకీయంగా కూడా ముందుకొచ్చి 2014 సంవత్సరంలో జనసేన పార్టీ ప్రారంభిస్తున్నప్పుడు షేక్ రియాజ్ గారే ఈ ప్రకాశం జిల్లాకి జనసేన నాయకుడు అనేది అప్పుడే నిర్ణయం అయ్యారు ఉన్నప్పుడు కూడా. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఎన్నికల్లో చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉండి ఎంతో విజయాన్ని సాధించి పెట్టేదాని వరకు. ఇవాళ బులెటిన్ చూద్దాం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల సమయంలో ప్రారంభించిన కొనదిన్నె గిరిజన ప్రాంతంలో ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. శాసనసభ్యుని హోదాలో అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తోంది. కూటమి ప్రభుత్వం మహిళలకు గౌరవం ఇవ్వడం వల్ల పథకాలను నేరుగా అందిస్తున్నామన్నారు. కొనదిన్నె గిరిజన కాలనీ అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే దానికి దాదాపు మనం 4 నెలలనే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ప్రజల్లో వచ్చినటువంటి భావన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పింది చెప్పినట్టుగా జూలై 1వ తేదీన అవ్వాతాతలకి, ఏ తెల్లులకైతే భర్తలు కోల్పోయిన వాళ్ళకి, ఎవరైతే అంగవైకల్యం ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెంచి ఇస్తాను అని చెప్పిన మాట మీద ఆయన ముఖ్యమంత్రిగా జూన్ 12వ తేదీన 2024 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు కూడా పేదల కోసం నిరంతరం కష్టపడుతూ మొట్టమొదటి జూలై 1వ తేదీన సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలలో భాగంగా మీ అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఏ పెన్షన్ రావాలన్నా, ఏ కాలనీ కావాలన్నా, ఏ రేషన్ సరుకులు కావాలన్నా, మన బిడ్డలకి తల్లికి వందనం రావాలన్నా, రైతాంగానికి అన్నదాత సుఖీభావ రావాలన్నా అన్నీ కూడా రేషన్ కార్డుతో ముడిపడి ఉంది మన జీవితాలు. ఈ కార్డు మన జీవితానికి ఒక వెలుగునిచ్చేటువంటి కార్డుగా ఉండాలి, పేదవాడికి అండగా ఉండాలనే ఆలోచనతో అంచెలంచెలుగా పెన్షన్లతో స్టార్ట్ అయినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు తల్లికి వందనం వేశాం. ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలను చదివించుకోవడానికి ఆ తల్లికి అండగా ఉండేదానికి భర్తల అకౌంట్లో వేస్తే భర్తలు ఇతరితర అవసరాలకి వాడుతారేమో, తల్లి అయితే బిడ్డల భవిష్యత్తు కోసం జాగ్రత్తగా పొదుపు చేసుకుని ఆ బిడ్డల్ని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వాళ్ళను కూడా ఉన్నతమైన చదువులు చదివించి వాళ్ళ పడ్డ కష్టాలు వాళ్ళ బిడ్డలు పడకుండా వాళ్ళకు ప్రయోజకులు చేసుకుంటుందన్నటువంటి ఆలోచనతో ఈ తల్లులందరినీ కూడా భావి భారత పౌరులు తీర్చిదిద్దే తల్లులు కాబట్టి, బిడ్డలకి నిజమైన జీవాన్ని పోసేటువంటి తల్లులు కాబట్టి వాళ్ళందరికీ. ఇవాళ బులెటిన్ చూద్దాం. ముత్తుకూరు మండల కేంద్రంలో మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గిరిజన మహిళలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డు రేషన్ షాపుల అక్రమాలకు అడ్డుకట్ట వేసే ప్రతి ఒక్కరికి రేషన్ అందించడంలో ముఖ్యంగా సహాయపడుతుందని స్పష్టం చేశారు. గత వైసీపీ హయాంలో రేషన్ అక్రమాల సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం రేషన్ ప్రతి ఒక్కరికి అందించడం లక్ష్యంగా 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద డెలివరీ అందిస్తోందని పేర్కొన్నారు. ఇప్పుడు
ఒక్క సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ 88,464 కార్డులు. జిల్లా నెల్లూరు జిల్లా, కొత్త నెల్లూరు జిల్లా 7,10,990 రేషన్ కార్డు. ఇవన్నీ బాగా స్ట్రీమ్లైన్ చేశారు. ఎవరికైతే అబోవ్ 65 ఇయర్స్ ఇంటికి ఎత్తుకోపోయి ఇవ్వటం అనేది అవసరం. కుర్రోళ్ళకి అందరికీ ఇళ్ళకి ఎత్తుకోపోయి బళ్ళు ఎత్తుకొని ఇవ్వటం, ఆ బండి పోయిన తర్వాత దిక్కులేని ఈరోజు 15 రోజులు తీసుకునే అవకాశం, మంచి సిస్టమే. సో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఇంప్లిమెంట్ చేయటం అభినందనే. దీనివల్ల ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఎవరి పేరుతో వాళ్ళకి ఇవ్వకుండా ఆ మిగిలిన సరుకు అమ్ముకునే పరిస్థితి రాకుండా ఎంత సరుకు ఖర్చు అయింది ఇవన్నీ ఒక క్లారిటీ ఉండేటట్టుగా సిస్టమ్ మొదలుపెట్టారు గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు దీన్ని వెరీ పర్టికులర్ మొదలైంది. అంతకుముందు ఏంటంటే అట్లా తేవటం సరుకు 20-30% వాళ్ళకి ఇవ్వకుండా కేజీకి 10 రూపాయలు ఇవ్వటం, ఆ వచ్చిన వాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముకోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి సివిల్ సప్లైస్లో రేషన్ షాప్. ఇప్పుడు అటు కాకుండా స్మార్ట్ రేషన్ కార్డ్స్ తేవటం మంచి సిస్టమ్. ఇప్పుడు ఆ బళ్ళు వచ్చేది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ వచ్చిన గంటలో తీసుకోవాలి. సపోజ్ ఆ గంటలో ఇంట్లో లేకపోతే ఇంక వాళ్ళకి రేషన్ సప్లై లేదు, అటువంటి పరిస్థితి. అటు కాకుండా ఇప్పుడు ఎవరైతే ఇవాల్టి బులెటిన్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం గాడాల ప్రాథమిక వ్యవసాయ పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ పి ప్రశాంతి ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. 2 బస్తాలు ఇవ్వాల్సిన చోట ఒక రైతుకి 5 బస్తాలు ఎందుకు ఇచ్చారనేదే ప్రశ్నించి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే ఒక్కరికి ఎక్కువ మరొకరికి తక్కువ అవుతుంది. ఇది అన్యాయమని హెచ్చరించారు. జిల్లా సహకార వ్యవసాయ అధికారులు, సొసైటీ సిబ్బంది, రైతులు తనిఖీకి హాజరయ్యారు. ఆధార్ కార్డు అని చెప్పలేదు కదా, నేను పట్టాదారు పాస్పోర్ట్ చూసుకోమని చెప్పాను కదా. నువ్వు ఇష్టం వచ్చినట్టు డిస్ట్రిబ్యూట్ చేసేసి తండ్రి అంటే 4 మంచి రివ్యూ వస్తుందా? మళ్ళీ కేసీకి వస్తుందని ఒకటి వచ్చింది, వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. మళ్ళీ ఎవరెవరు ఇంట్లో పెట్టుకున్నారు చెప్పు, అది తీసుకురాయ్యా. నువ్వు ఒకరికి నీకు 2 ఇమ్మన్నావు కదా, నువ్వు 2 నుంచి మిగతా ఇంకా 30 కూడా అడుగుతారండి. ఇవ్వరండి. నువ్వు కిలో చికెన్ తింటానంటే ఇంట్లో పెడతారా? ఈ గ్రామానికి ఎంత అలాట్ చేయాలి? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టెక్నికల్ అడ్వైస్ 3 స్ప్రేలు 1 ఎకరానికి వేయాలి. అది ఎప్పటి వరకు? అక్టోబర్ లాస్ట్ వీక్ వరకు. నువ్వు ఎవరికి నచ్చినట్టు అది ఇచ్చేస్తే మిగతా రైతులందరూ ఏమైపోయాయా? అవ్వదు. అంటే మీరు ఎంతమంది రైతులకు ఇచ్చారు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంకా వీర వెంకట్రావు ఎవరు? ఇక్కడ లంకా వీర వెంకట్రావు ఎవరు? అతనికి ఎన్ని ఎకరాలు ఉంది? ఇందులో అతను 15 బస్తాలు ఇచ్చావు. ఫోన్ చేసి ఇవాల్టి బులెటిన్ చూద్దాం. గుంటూరు జిల్లా పెదనందిపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పొగాకు రైతులు ధర్నా నిర్వహించారు. రైతులు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, పెదనందిపాడులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనలో స్థానిక అధికారులు సన్నద్ధమై సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అది కాదండి, ఇప్పుడు ఈ పాలసీ వాటి గురించి తయారీదారులు మీటింగ్ పెడుతున్నారు. అలాంటి మార్కెట్ వాళ్ళు అసలు మెయిన్ వాళ్ళే కదా, వాళ్ళతో కూడా రేపు మీటింగ్ పెడుతున్నారు.
ఎక్కడ కర్లపాలెం సెంటర్ వచ్చారండి? సచివాలయం వచ్చి సాధ్యం చేశాము. ఒక్క పేరు వచ్చిందంటే సార్ మీకు ఎన్నోసార్లు పేరు ఇస్తామండి. ఒక్క రైతు పేరు వచ్చిందా? 10 కింటాల పేరు వచ్చింది చెప్పండి. 50 కింటాలు 20 కింటాలు కాదండి. 5 కింటాల పేరు వచ్చి రైతు ఎవరంటే చెప్పండి. ఇక్కడ రైతులందరి బాధ నాకు అర్థమవుతుంది. అట్లా కాదు మేడం గారు, మీరు వాస్తవం సార్ మీకు అర్థమైంది కాదంటున్నా. చెప్పామండి 10% 5 కింటాలు అనుకోలేదండి ఇక్కడ ఇప్పుడు వరకు. సార్ గారికి ఎన్నో సార్లు రిక్వెస్ట్ చెప్పాం. మార్కెట్ లిస్ట్ వస్తుంది, వాళ్ళు కమ్యూనికేట్ చేసి నేను ఇచ్చే షెడ్యూల్ కాదు. చేయబట్టిని మేడం గారు మాట్లాడితే నా విషయం చెప్పారు. ఈ విషయం మా దృష్టికి కూడా వచ్చింది. రేపు వస్తే డిఎం మార్కెట్ వాళ్ళని కూడా పిలిపించి అసలు ఎంత కొనుగోలు చేశారు, ఎంత షెడ్యూల్ వచ్చింది, ఇంకా మనం ఏం చేయాలి, లేదంటే మిగిలింది ఏమైనా ఉంటే మళ్ళీ మనం గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ చేసి తీసుకుందాం చేయడానికే మేడం గారు రమ్మన్నారు. అదే విషయం మేడం గారికి చెప్పారు. ఇప్పుడు ఇంకా మీరు ఇక్కడ పెట్టాల్సింది మేము కదలమంటే ఇంక దానికి పరిష్కారం లేదు కదా. ప్రకాశం జిల్లా నందిపట్టు మండలం వచ్చుకున్నారు సార్. గుంటూరు జిల్లాలో గుడియాలు తీసుకున్నారు సార్. నందిపట్టు మండలం వచ్చారా సార్? నందిపట్టు మండలం అంతా ఆగిపోయింది. ప్రకాశం ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల మండలం మూలపాలెం గ్రామానికి చెందిన సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాదే వెంకటరెడ్డి కాలనీ, బాపట్ల పట్టణంలో ఉప్పరపాలెం జగనన్న కాలనీను గ్రామ ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మూలపాలెం గ్రామంలో విలీనం చేయడం వల్ల మూలపాలెం గ్రామం ఎస్సీ గ్రామం కాకుండా పోవడం, ఆర్థిక వనరులు రాకుండా పోవడం వంటి నష్టాలు కలుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, సర్పంచ్ బొలిమేర అనిల్ కుమార్ మరియు గ్రామస్తులు కలెక్టర్ కు మెమోరాండం అందజేశారు. మనం మూర్తి రక్షణ నగర్ పక్కన ఉన్నటువంటి గాది వెంకటరెడ్డి కాలనీ, ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ఆ ముక్క కలుపుకొని మూలపాలెం గ్రామం 100% ఎస్సీ ఎస్టీ గ్రామంగా ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు దీనికి కొత్తగా జగనన్న కాలనీ మూలపాలెం రోడ్లో ఉన్నటువంటి జగనన్న కాలనీని కూడా మరి దాంట్లో కలపడానికి ప్రయత్నం జరుగుతోంది. దాన్ని ఆ గ్రామస్తులు తీవ్రంగా నిరసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది దాదాపు మున్సిపాలిటీ బార్డర్లో ఉంటుంది జగనన్న కాలనీ అనేది. మున్సిపాలిటీలో వార్డులో కలపాల్సింది తీసుకెళ్లి మూలపాలెం గ్రామ పంచాయతీలో కలిపితే వాళ్ళకి ఏదైతే ఈరోజు అటు ఇటుగా ఉన్నటువంటి గ్రామం, ఒక ఎస్సీ కమ్యూనిటీ టోటల్గా ఉన్నటువంటి గ్రామంలో రావాల్సినటువంటి అవకాశాలు ఇవాళ మళ్ళీ జారవిడ్చుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే జగనన్న కాలనీలో దాదాపు రైల్పేట ఏరియాలో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని తీసుకుని వెళ్ళి మూలపాలెం గ్రామంలో కలిపితే ఆ గ్రామానికి వచ్చేటువంటి వెసులుబాటు 100% ఎస్సీ గ్రామంగా ఉన్నటువంటి దాంట్లో రావాల్సినటువంటి కూడా వాళ్ళు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఇవాళ ఆందోళన చేస్తున్నారు. సర్పంచ్ గారు, సభ్యులు అందరూ కూడా మరి తీర్మానం పాస్ చేసి దాన్ని అట్లా జరగకూడదు అని కోరుకుంటారు. మేము కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మరి పూర్వ శాసనసభ్యుడిగా నాకున్నటువంటి అనుభవంలో కూడా జగనన్న కాలనీని తప్పకుండా ఒక వార్డు క్రియేట్ చేసి వార్డులో అది కలపాల్సింది తప్పించి మూలపాలెం గ్రామంలో కలపడం అనేది ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించగా జిల్లా నలుమూలల నుండి అనేక వికలాంగులు పాల్గొన్నారు. ఒక మహిళా వికలాంగురాలు భవిష్యత్తులో వయసు, ఆరోగ్యం క్షీణిస్తున్నదని, మాలాంటి వికలాంగులు పొట్టా కొట్టుకోకుండా పెన్షన్ పునరుద్ధరించమని డిమాండ్ చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మూర్తి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, హాస్పిటల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ పద్మ హామీ ఇచ్చి సమస్యను ప్రభుత్వం
దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చూడమని తెలిపారు. సదనం లేదా చెప్పడానికి కూడా లేదు సార్, అది కూడా లేదు. మేమేదో చేయగలుగుతాం. ఎన్నిసార్లు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము. సురేష్ చూడండి అమ్మా. అయితే ఏంటి ఈ కరెంట్ సపోర్ట్ అలా నడుస్తాను, ఇంకా నడవలేదు. ఒక్కోసారి బైక్ లేపాలంటే ఎంత పెయిన్ ఉండాలి. నాకు 95% ఉంది, నాకు ఆర్మీలో వస్తుంది, ఎప్పుడు ఆర్మీ. కానీ నేను అన్నది నా కోసం కాదు. నేను చెప్పింది ఈయనకి మీరు అన్నారు కదా 15,000 అని. 15,000 మాకు ఏమి కాదండి. మేము జాబ్ చేయలేం. ఇంత చదువుకున్నామండి, జాబ్ చేయగలం. మాకు ఎవరైనా జాబ్ లో తీసుకుంటారు ఒకసారి చెప్పండి. జాబ్ కూడా డిసైడ్ చేస్తారు. చెప్పండి ఒకసారి మాకు జాబ్ ఇస్తారు. జాబ్ అలాగని చెప్పేసి మాకు ఎక్కడికైనా ఎవరైనా మాకు కొంచెం తోస్తారండి. పిల్లలు చూడరు, చూడరు, ఎవ్వరు చూడరు. 15,000 మాకు ఏం గొప్ప కాదండి. మాకు 15,000 వస్తే మా ఫ్యామిలీ వాళ్ళంతా మాకు చూస్తారు. వెంటనే కాదు, వెంటనే కదండి అదే కదా చెప్తున్నా. కూడా అదే మాకు 15 ఇచ్చేస్తారు, 15 ఇచ్చేస్తారు పెద్దగా చెప్తున్నారండి. ప్రభుత్వం చెప్పినా మా రాజకీయంతో మా రాజకీయం పార్టీ గొడవ మాకు ఈయన పెంచారు అని మేము ఎంతో పెంచారని. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో తహసీల్దార్ పితాని త్రినాథరావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సాన్ మోహన్ సగలి ఆదేశాల మేరకు వినాయక చవితి మండపాల ఏర్పాట్లు, నిమజ్జన కార్యక్రమాల నుండి పారిశుద్ధ్య విధానం, అనుమతులు, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ ప్రక్రియ వరకు సమీక్షించారు. ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్, సెక్రటరీల సూచనలు పాటించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో కోరంగి ఎస్ఐ పి సత్యనారాయణ, డిటి సూరిబాబు, ఆర్ఐ రామకృష్ణ, విద్యుత్, ఇరిగేషన్, ఫిషరీస్ ఏఈలతో ఇతర అధికారులు పాల్గొన్నారు. చిన్న విగ్రహాలు 112 పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఇకపోతే ఇవాళ రేపట్లో పోలీసు వారి దగ్గర పర్మిషన్ తీసుకునే వివరాలను బట్టి ఇంకా సంఖ్య పెరగొచ్చని తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా గాడి మొగలు ఎక్కువ, జీవవరం, పటవల, కోరంగి, శంకరపాలెం ఇందులో ఎక్కువ విగ్రహాలు పెట్టడానికి వారు సమాయత్తం అవుతున్నారు. అందరూ కూడా చాలా జాగ్రత్తగా మంచి వాతావరణంలో ఈ పండుగ నిర్వహించుకోవాలని. అందరికీ నమస్కారం అండి. నేను తాల్పేరు ఎంపీడీఓ నారాయణ. మరి ఈ గణేష్ ఉత్సవాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా తీసుకోవాల్సిన చర్యల గురించి, నిమజ్జన కార్యక్రమం తీసుకోవాల్సిన కార్యక్రమం గురించి మరి ఐదు అథారిటీస్ మాకు ఏదైతే ఇచ్చారో వాటిని తెలియపరచడం కోసం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీరు వివిధ డిపార్ట్మెంట్ ద్వారా వాటిని తీసుకెళ్ళడంతో పాటుగా మరి మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా శానిటేషన్ చర్యలు ప్రతి చోట కూడా మరి చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా దాన్ని నిర్వహించడం జరుగుతుంది. వ్యక్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సింగిల్ విండో సిస్టంలో ఒకే విధానం ద్వారా అంటే ఒక వెబ్లో నెట్లో పెట్టడం జరిగింది. గణేష్ ఉత్సవ్ .net దానికి అప్లై చేసుకున్న తర్వాత దాంట్లో ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు, ఎంతమంది కమిటీ మెంబర్స్, ఎన్ని అడుగులు విగ్రహం ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా దాంట్లో ఫిలప్ చేస్తే అది అప్రూవల్ కోసం మా పోలీస్ స్టేషన్కి వస్తే మేము దాన్ని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకున్న తర్వాత ఆ గణేష్ మండపం దగ్గర వీళ్ళు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి మేము వాళ్ళకి తెలియజేసి అక్కడ ఈ క్యూఆర్ కోడ్ని పెడతాం జరిగింది. రెగ్యులర్గా మా పోలీసు వారు ఎన్ని రోజులు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం.
మదనపల్లిని జిల్లాగా ప్రకటించని కూటమి ప్రభుత్వంపై బహుజన్ యువసేన అధ్యక్షుడు పునీత్ తీవ్ర విమర్శలు చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో ఎన్నికల హామీ ప్రకారం మదనపల్లి జిల్లాగా వెంటనే అధికారిక ప్రకటన చేయాలని, పరిశ్రమలు, కంపెనీలు ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. మెడికల్, బీటీ కాలేజీల పనులు నిశ్చిత కాలంలో పూర్తి చేయాలని, ప్రభుత్వం కాలయాపన చేయకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిలానీ భాష, హరికృష్ణ, శ్రీనివాసులు, నవీన్, నిజాం, శశికుమార్, వినయ్, సాయి కిరణ్, భాను, నాగేంద్ర, నితీష్, మణి, జగదీష్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు. నల్లమడ రైతు సంఘం నాయకుడు కొల్ల రాజమోహన్ కూడా పాల్గొన్నారు. వారి సొంత రాజకీయాల ప్రయోజనాల కోసం గతంలో ఉన్న రాజకీయ పార్టీ వాళ్ళు మదనపల్లిలో ఉన్న యువత మరియు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ అలాగే మదనపల్లి ప్రజలను మోసం చేస్తూ మదనపల్లిని జిల్లాగా ప్రకటించకుండా కేవలం వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం మదనపల్లికి తీవ్ర మోసం చేయడం జరిగింది. ఇదే సందర్భంగా గత ఎన్నికల ప్రచారంలో, ఎన్నికల హామీల నేపథ్యంలో ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, అలాగే మంత్రి నారా లోకేష్ గారు మదనపల్లికి విచ్చేసినప్పుడు గత ప్రభుత్వం మదనపల్లికి తీవ్ర నష్టం కలిగజేసింది, మదనపల్లి ప్రజలను మోసం చేసింది, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 సంవత్సరం గడువు అవుతున్నా కూడా ఈ రోజుకి మదనపల్లి జిల్లాగా ప్రకటించడం లేదు. అంటే మేము ప్రభుత్వం వారిని కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ మేము అడగడం ఏమంటే, మీరు ఎన్నికల్లో ప్రచారంలో మీరు ఏం చెప్పారంటే వెంటనే మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తాం మేము అధికారంలోకి వస్తాయనన్నారు. ఆ రోజు ఆ మాటలు నమ్మి మీకు మదనపల్లి ప్రజలంతా, మదనపల్లి యువతంతా మూకుముడిగా మీకు ఓటేయడం జరిగింది. ఇన్ని రోజులు మీరు అధికారం చేపట్టి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ రోజుకి మీరు ఎందుకు మదనపల్లి జిల్లాగా ప్రకటించడం లేదు? అంటే మీడియాల్లోనూ ఎక్కడైనా సమావేశాలు జరుగుతూ ఉంటే మదనపల్లి మేము జిల్లాగా ప్రకటిస్తామని మాత్రం మీరు చెప్తున్నారే కానీ మదనపల్లి జిల్లాగా ప్రకటించడానికి మీరు ఏం ప్రక్రియ చేస్తున్నారు, దాని గురించి మీరు ముందస్తు చర్యలు ఏం చేపడుతున్నారని చెప్పి ఎక్కడ కూడా అధికారికంగా బయటికి రావడం లేదు. దానిపైన జనాలకు కానీ ఎవరికి కానీ ఒక స్పష్టత లేదు. కావున ఎంతో చరిత్ర కలిగిన మదనపల్లిని గత ప్రభుత్వాలు చేసినట్టు కానీ ఇంతకు ముందు నాయకులు చేసినట్టు కానీ మీరు కూడా మభ్యపెట్టకుండా ఈరోజు మీరు వెంటనే మదనపల్లి జిల్లా పైన అధికారికంగా ఇవాల్టి బులెటిన్ చూద్దాం. అమలాపురం నియోజకవర్గంలోని కుమ్మరులు మట్టి ఆధారంగా తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. పూర్వీకుల నుండి మట్టితో చేసిన పనుల వల్ల కుటుంబం ఆర్థికంగా ఆధారపడిందని, ఈ జీవనోపాధిపై ఎలాంటి ఆంక్షలు విధించరాదని కలెక్టర్కు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. వారి అభ్యర్థన ప్రకారం ప్రతి గ్రామంలో నివసిస్తున్న కుమ్మరుల కోసం 5 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పించుకుని ఆదుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శాలివాహనులు కోరారు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఉదయం 5 గంటల నుండి వరుసలో నిలబడి కష్టాలు పడుతున్నారు. 5 ఎకరాలు ఉన్న రైతుకు ఒక సంచి మాత్రమే ఇవ్వడంతో సమస్యలు ఎదురవుతున్నాయని, ఇంటి పనులు వదిలివచ్చి టోకెన్ల కోసం వేచి ఉండాల్సి వస్తోందని రైతులు వాపోయారు. వ్యవసాయ అధికారులు లైన్లో ఉంచి పోలీసులు పహారా మధ్య యూరియా అందజేస్తున్నారు. రైతులు ఇప్పటికీ తిప్పలు లేక సమయానికి సరఫరా చేయాలని కోరారు.
చందా అయిపోయింది సార్ అప్పుల 5:30 వచ్చాం సార్ ఇక్కడ మరీ ఘోరంగా ఉంది 5 ఎకరాలు నాటేసి మొక్క సంచిస్తారట పరిస్థితి ఏంటి సార్ మాకు మేము 4 రోజులు సార్ తిరగబట్టి 4 రోజులకు ఒకసారి దక్కలు ఇవ్వాలి ఒకసారి చెవుట మండలం పేరు అరుణ మాది రెడ్డిపల్లి చేగుంట మండలం యూరియా దొరకడం లేదు కాబట్టి లక్ష పొద్దున వచ్చినాం పొద్దున 5కి వచ్చినాం మేము యూరియా కోసం నిన్న వస్తే నిన్న మరిపోయినాం ఈరోజు మళ్ళీ వచ్చినాం ఏమంటారు మరి సార్ లైన్లో పెట్టింది మేడం ఒకటే ఇస్తా వేరే మండలి వాళ్ళకి ఇయ్యా చేగుంట మండలి వాళ్ళకి ఇస్తా అని మంచిగా ఒకటే ఇస్తా అని చెప్పిపోయింది మేడం. ఎన్ని సంచులు వచ్చినాయి మరి 250 సంచి వచ్చింది అన్నది మేడం. ఎంతమంది మరి రైతులకు యూరియా తిప్పలు ఇప్పటికీ వారం రోజులు రైతులు కావున యూరియా తప్పడం లేదు. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా 8.4% యూరియా శాతం రావాలి. ఇప్పటికీ 60,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు తెలంగాణకు రావాల్సింది. దాదాపు ఇప్పటికి వచ్చింది 20,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది కావున ఇంకా మనకు రావాల్సింది 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రావాలి. అందుబాటులో లేదు కాబట్టి రైతులు చాలా తిప్పలు పడుతున్నారు. ఈ ప్రభుత్వము ఇంతకుముందు ఇట్లా జరగలేదు కాబట్టి ఇది మనకి ఇచ్చేది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కావున ఏ ప్రభుత్వమైనా చర్య తీసుకొని రైతులకు అందుబాటులో ఉండి మనకు యూరియా ఇచ్చే విధంగా చూడాలని మన ఈ యొక్క వ్యవసాయ ఇవాళ బులెటిన్ చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బంగారం బ్యాంకులో లభిస్తున్నదా పోయిందా అని వివరాలు తెలుసుకోవాలని కోరుతూ ఖాతాదారులు బ్యాంకుల్లోకి వెళ్లి అధికారుల వద్ద ఫిర్యాదు చేశారు. డబ్బు బంగారం లోపం సరిచేయాలని, పోయిన బంగారం విలువ చెల్లించాలని, అవసరమైతే లోన్ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులు వారిని సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు వాడవడం మేనేజర్ వాళ్ళు కాదు సార్. ఎస్బీఐ మాకు బాధ్యత వహించాలి. మీరు వహిస్తారా లేదా మాకు అంతే కావాలి. మరి బాధ్యత వహిస్తుంది కాబట్టి ఈరోజు కూడా బ్యాంక్ ఓపెన్ చేస్తాము. బ్యాంక్ ఆపరేషన్ మీ అందరికీ సమాధానం చెప్పడానికి బయటకు వచ్చాము. దీనికి సంబంధించి ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయింది. మీకు అందరికీ ఎఫ్ఐఆర్ పబ్లిక్ అవైలబుల్గా ఉంది. ఎంత పోయింది గోల్డ్ క్యాష్ పరంగా అందులో మనం ఇచ్చాము. దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా దాన్ని వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని కేసౌట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేము కూడా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాము. ఒక్క మాట బ్యాంక్ ఖచ్చితంగా ప్రతిరోజు ఓపెన్ చేసి రన్ చేస్తాము. అందరూ రండి, మాకు డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే చేసిన వ్యక్తి డాక్యుమెంట్స్ కూడా అవైలబుల్గా లేకుండా చేస్తే ఎవరి గోల్డ్ ఏంటన్నది మాకు తెలియదు కష్టం. కాబట్టి అందరూ మీరు వచ్చినప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాము క్లియర్గా. రేస్అవుట్ అయిన తర్వాత రేస్అవుట్ అయిన గోల్డ్ ఎవరు ఇచ్చేస్తారో వాళ్ళకి అప్ చెప్తాము. రేస్అవుట్ అవ్వని గోల్డ్ ఏదైనా ఉంటే బ్యాంక్ డెసిషన్ తీసుకుని దానికి తగ్గట్టుగా కాంపన్సేట్ చేస్తుంది. ఈ రోజున్న రేటు ప్రకారమే చేస్తుంది. మాకు ప్రాపర్ డైరెక్షన్స్ పైనుంచి వచ్చేదాకా దాని ఎస్టిమేషన్ పూర్తిగా తెలిసేదాకా లాస్ట్ ఎంత జరిగింది, ఎంత ట్రేస్అవుట్ అయింది, దానికి తగ్గట్టుగా ఇన్సూరెన్సే క్లెయిమ్ చేయాలా, బ్యాంక్ అమౌంటే పే చేయాలని డెసిషన్ తీసుకునేదాకా కొంచెం మీరు అందరూ సమయం పాటించి బ్యాంక్కి సపోర్ట్ చేయకపోతే మేము నార్మల్గా రన్ చేసి అందరికీ సమాధానం చెప్పడం ఇబ్బంది. మీరు దయచేసి అందరూ మేము కోరుకునేది ఏంటంటే చేసిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఉన్న వాళ్ళు మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇబ్బంది పడితే మీరు నష్టపోతారు, మాకు కూడా మీకు న్యాయం చేయాలి. ఇవాళ బులెటిన్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో సోమవారం డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించబడింది. శిబిరంలో గ్రామస్తుల ఆరోగ్య పరిశీలనలు చేయగా అవసరమైన వారికి మందులు పంపిణీ చేయబడ్డాయి. వర్షాకాలంలో నీటి నిల్వలు, చెత్త సమస్యలు నివారించేందుకు పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, చేతులను వేడి నీళ్లతో సరిగా తుడవాలని సూచనలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక అధికారులు పాల్గొన్నారు. మన డిఎంహెచ్ఓ వారి ఆదేశాల ప్రకారం ఇంటిగ్రేటెడ్ హెల్త్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ రుయాడి గ్రామస్తులందరూ మన యొక్క హెల్త్ క్యాంపెయిన్ని సద్వినియోగం చేసుకోగలని మనం చేస్తున్నాము. ఇక్కడ మా దగ్గర బీపీ, షుగరు, హెచ్ఐవి అండ్ సిఫిలిస్, టీబీ అండ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే 7 రకాల టెస్టులు చేస్తున్నాం. కాబట్టి గ్రామానికి చెందిన
ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మేము డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ల్యాబ్కు నుండి ఈ సంచార వాహనం ద్వారా ఈ హెచ్ఐవి టెస్టులు అనేటి గ్రామంలోకి వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలకి అన్ని టెస్టులు సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క లింక్ వర్కర్ స్కీమ్ ఎన్జిఓ ద్వారా మరియు ఇక్కడున్న ఏఎన్ఎం స్టాఫ్ ద్వారా గ్రామాలకు ఉన్న ప్రజలకి హెచ్ఐవి, ఎస్టిఐ, టీబీ అండ్ షుగరు, బీపీ వీటిని చేస్తున్నాం కాబట్టి మీరందరూ సద్వినియోగం. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సోమవారం సిఐటియు జిల్లా నాయకులు శ్రీమతి ఇందిర కె బృందావతి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల 4 నెలల వేతనాల కోసం నిరసన ధర్నా జరిగింది. సిహెచ్డబ్ల్యూలను ఆశాలుగా ప్రభుత్వమే గుర్తించాలి అని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా కలెక్టర్ ఆఫీసు వరకు కొనసాగించబడింది. జాయింట్ కలెక్టర్ శోభిత, ఐటీడీఏ, పీఓ, డిఎన్డిహెచ్ఓ అధికారులు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాను. మాకు 2017లో జాయినింగ్ అయ్యాము. జీతాలు మాకు రావాలి. ఆ జీతాల కోసం మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నాలు చేయడం జరిగింది. అలాగే మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, యూనిఫామ్లు ఇవ్వాలి. యూనిఫామ్ లేకపోవడం వల్ల మాకు సమాజంలో గుర్తింపు లేదు. కాబట్టి ఆశాలతో పాటు సమానంగా మేము పనిచేస్తున్నప్పటికీ మాకు జీతం చాలా తక్కువ. ఆ ఇచ్చేది కూడా ప్రతి నెల ఇవ్వడం లేదు. ఇక నుంచైనా ప్రతి నెల మాకు వేతనాలు వచ్చేలా చేయండి, మాకు ఆశాలుగా మార్చాలని కూడా మేమందరం కోరుకుంటున్నాము. పార్వతీపురంలో 2 ఐటీడీఏలు ఉన్నాయి. అందులో సీతంపేట ఐటీడీఏకి మాత్రం ప్రతి నెల వేతనాలు వేస్తున్నారు. మాకు మాత్రము వేతనాలు వేయడం లేదు, ప్రతి నెల రావడం లేదు. అందుకు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి ఇక నుంచి అయినా మాకు ప్రతి నెల వేతనాలు వచ్చేలా చూడాలనేసి. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.